ఈ సంవత్సరము కట్ ఆఫ్ మార్క్స్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? హైయెస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఓసీకి ఎంత ఉంటుంది, రిజల్ట్కి ఎంత ఉంటుంది, వచ్చే అవకాశం ఎంత ఉంటుంది? ఎందుకంటే రిజల్ట్ బేసే కదా ఇవి వస్తాయి అందుకని. ఓకే సార్, మీరు అనేది అంటే కట్ ఆఫ్ అంటే క్వాలిఫై లేకపోతే మెడిసిన్ సీట్? క్వాలిఫై కాదు. ఆల్రెడీ మనం మెడిసిన్ సీట్ చూసాం కదా, విన్నాం కదా. క్వాలిఫై అంటే నేను అనుకోవటము లాస్ట్ టైం ఐ థింక్ 139 అంటే నాకు తెలిసి ఓసీకి 147 నుంచి 153 మధ్యలో ఉండొచ్చు సార్. ఈసారి 147 నుంచి 153 మధ్యలో ఉండొచ్చు. రిజర్వ్ మనం లాస్ట్ ఇయర్ కనుక చూస్తే రిజర్వ్డ్ కి నాకు తెలిసి ఎస్టీ 113 నుంచి 119 ఎంతో ఉన్నట్టు ఓబీసీ. ఇది కూడా 130 దాకా వెళ్తుంది సార్ ఈసారి. 147 ఎందుకంటే కట్ ఆఫ్ చాలా పెరుగుతుంది ఏది క్వాలిఫై కావడానికి. క్వాలిఫై అయితే ఇక మీకు తెలిసిందే, ఇండియాలో కాదు ఫారిన్ లో కాదు, తను ఎక్కడైనా మెడిసిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ఎన్ని రకాల ఛాన్సెస్ అయినా తన మెడిసిన్ వైపు నడిపించవచ్చు. ఒకవేళ ఏదన్నా ఒక టర్మ్ తీసుకుంటే మెడిసిన్ సీట్ వస్తుంది అనుకుంటే ఫిజిక్స్ కీలకం అండి. ఎందుకంటే 90% ఆఫ్ ద స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ కి వచ్చేది ఫిజిక్స్ కోసమేనండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇయర్ పెట్టుకుంటారు ఫిజిక్స్ చదువుకోవడానికి, బట్ వీళ్ళు లాంగ్ టర్మ్ కి ఏం చేస్తారంటే సార్ ఒక ఆతృతగా వస్తారు నేర్చుకుందాంలే అని. వాళ్ళకి సరిగా ఫ్యాకల్టీ గైడెన్స్ ఇవ్వలేదనుకోండి మీరు చహపడిపోతారు. ఇంకొకటి ఏంటంటే సార్, ఫిజిక్స్ వాడికి నేర్చుకోవాలని ఉన్నా కానీ నేర్పించే వాళ్ళు కరెక్ట్గా ఉండాలి సార్. వాడికి నీకు రాదు కాకుండా ఫస్ట్ ఎంకరేజ్ చేసుకుంటా రావాలి. అంటే ఫిజిక్స్ వాడు మొహము తిప్పుకునే వాడిని ఫిజిక్స్ వైపు తిప్పాలి ఫస్ట్, తర్వాత చదవడం తర్వాత సంగతి. ఫిజిక్స్ అంటే ఒక సబ్జెక్ట్ ఉంది, దీన్ని నేర్చుకుంటేనే నేను డాక్టర్ అవుతాను అని వాడికి ఒక స్టాంప్ వేయాలి బుర్రలో.